నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ 16వ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు తులారాశిలో స్వాతి నక్షత్రం మీద, విశాఖ మీద కూడా సంచారం చేయటం జరుగుతుంది. అదే ద్వాదశ రాశుల వారికి ముందుగా మేషరాశి. భాగస్వామ్య వ్యాపారాలు, వైవాహిక జీవితం సానుకూలంగా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అని 11 సార్లు జపించండి. ఈరోజు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి. కార్యాలయాల్లో శత్రువుపై విజయం సాధిస్తారు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వీరికి పేదలకు పాలు పంచండి. మిథున రాశి. ఇక సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. సృజనాత్మక పనులలో విజయం లభిస్తుంది. ఇక విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. కర్కాటక రాశి. గృహ సౌఖ్యం పెరుగుతుంది మరియు తల్లిగారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వాహన ప్రమాదాలు కూడా ఉండొచ్చు. చంద్రునికి ఆరోగ్యం సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సింహరాశి. ఈ కమ్యూనికేషన్ నైపుణ్యాల వల్ల పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. ఈరోజు ప్రయాణాలు లాభిస్తాయి. వీరికి ఆదిత్య హృదయం పఠనం చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని చెప్పచ్చు. కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. గణపతికి గరికను సమర్పించండి. తులారాశి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తి వికాసంపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఈరోజు లలితా సహస్రనామ పారాయణం లేదా దుర్గాదేవి ఆరాధన చేయండి. వృశ్చిక రాశి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విదేశీ సంబంధిత పనులైతే పూర్తవుతాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ప్రతికూలతలు తొలగుతాయి అనేది చెప్పటం. ధనుస్సు రాశి. స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థిక లాభాలు కలిగే అవకాశం కూడా ఉంది. దత్తాత్రేయ స్వామిని పూజించండి అనేది. మకర రాశి. వృత్తి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. శివాలయంలో శివుడికి అభిషేకం చేయండి. కుంభరాశి. అదృష్టం కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలు లేదా ఉన్నత విద్యపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. శనికి తైలాభిషేకం చేయండి. మీనరాశి. ఇక ఆకస్మిక ధనలాభాలైతే అవకాశాలు ఉన్నాయి, కానీ అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడికి ధ్యానం, యోగా చేయండి అనేది సూచించడం జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఒక మాటలో ఇది దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది. ఈరోజు మీనరాశి వారికి. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో సహా చెప్పడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.